యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో బీయింగ్ కాట్ అప్ ఇన్ ద క్లౌడ్స్, మేఘముల మీద కొనుపోబడుట అనే అంశంలో సదాకాలము ప్రభువుతో సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇక్కడ సదాకాలము మనం ప్రభుతో ఉంటామనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే సుడిగాలి చేత ఆకాశమునకు వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఆకాశమునకు కొనిపోబడుట క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేనెరుగను, శరీరం లేక కొనిపోబడెను నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను నేనెరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ ఆకాశ మండలమునకు కొనిపోబడిన యొక్క మనుష్యుని గురించిన వివరణలో బహు వివరంగా మనం ఈ సమయంలో ధ్యానిస్తాం. క్రొత్త ఆకాశముల కొరకు మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇక్కడ క్రొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుకుని అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. యేసుక్రీస్తుతో జీవించడం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. క్రీస్తుతో జీవించడం అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. We will live forever with God.
దేవునితో సదాకాలము జీవిస్తామనే శీర్షికలో బీయింగ్ కాట్ అప్ ఇన్ ద క్లౌడ్స్, మేఘాల మీద కొనిపోబడుట అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. అంశం ఏంటంటే దేవునితో సదాకాలం జీవిస్తాం అంటే ఆ స్టేజ్కి వెళ్ళడానికి గట మేఘాల మీద వెళ్తాము అని చెప్తున్నాడు. బైబిల్ వివరణలో మూలవాక్యం చూస్తాం. మేఘాల మీద వెళ్తాం అనేది వాస్తవం, అందులో ఎటువంటి తేడా లేదు. కనుక ఈ మేఘాల మీద వెళ్ళడం అనే దాని గురించి మేఘాల మీద కొనుపోబడుట వివరణలు ధ్యానించుకొని బైబిల్ వివరణలోనికి వెళ్దామండి. నెంబర్ 1 చదువుదలి. సజీవంగా ఉన్నవారు, సజీవంగా ఉన్నవారు అంటే బ్రతికున్న వాళ్ళు మేఘాలలో దేవుని యొద్దకు, మేఘాలలో దేవుని యొద్దకు వెళ్ళేది ఎప్పుడు జరుగుతుందండి? ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. అది చాలా సమీపంలో ఉంది. మీరందరూ ఒకటి రాసుకోండి, ఏంటంటే దేవుని యొక్క ర్యాప్చర్ దగ్గరలో ఉందని. ప్రభు మధ్యాకాశానికి రావడం దగ్గరలో ఉన్నదని మాత్రం పెట్టుకోండి. సంఘానికి శ్రమ వచ్చేసింది ఆల్రెడీ, అది ఉధృతం కాబోతుంది రాని దినాల్లో. అది జరిగినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మధ్యాకాశం రావడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకోవాలి. ప్రభు మధ్యాకాశానికి వచ్చినట్టు జరిగే విషయమే మళ్ళీ చదువుతాను. నెంబర్ 1, సజీవంగా ఉన్నవారు, ఈ బ్రతికున్నాం కదా మనం, బ్రతికిన వారు మేఘాలలో దేవుని యొద్దకు, ఆ మేఘాలలో దేవుని యొద్దకి కొనుకోబడతారు. నెంబర్ 2, ఎప్పటికీ ప్రభుతో ఉంటాము, ఎప్పటికీ ప్రభుతో ఉంటాము. ఈ మాటలతో ఒకరినొకరు ఒకరినొకరు ఆదరించుకోండి. మనం సదాకాలం ఎంతో జీవిస్తామండి. ఇవాళ మీరు అనుకునే బంధాలు ఇవేవి రియల్ కాదండి. భార్యాభర్తల బంధం రియల్ కాదు, ఈ కుటుంబ వ్యవస్థలో రియల్ కాదు. వాస్తవికం ఏంటంటే నీవు దేవుడు అనేదే వాస్తవికం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చదివే పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు, పురుషులు లేరు, అందరూ దేవదూతలు పోలి ఉంటాం మనం అక్కడ. కనుక మళ్ళీ చదువుతలేదు, ఎప్పటికీ ప్రభుతో ఉంటాము, ఎప్పటికీ ప్రభుతో ఉంటాము. ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోండి. అంటే ఒకరికొకరు చెప్పుకోండి, ఆదరించుకోండి. ఇవాళ మనం ఎవరితో మాట్లాడినా సరే దేవుడి గురించే మాట్లాడాలి, రక్షణ గురించే మాట్లాడాలి. ఏంటి నాకైతే కొద్ది దినాల నుంచి హృదయంలోంచి ఒక మంట వచ్చేస్తుంది పైకి. అనేకులు సువార్త చెప్పాలి, ప్రపంచాన్ని సువార్త ప్రకటించాలి. ఇంతవరకు ఎన్ని వందల వేల మంది ప్రభువుకు నడిపించాలో, ఈ మిగిలిన కాలంలో అన్ని 100 రెట్లు ఎక్కువగా ప్రభువులకు నడిపించాలనే తపన పెరిగిపోతుంది నాలో రోజు రోజుకి కూడా. కనుక ఇది మనం అందరికి షేర్ చేసుకోవాలి, తెలియజేయాలి. తర్వాత మేఘాల ఒడంబడిక అనేది, మేఘాల ఒడంబడిక అనేది మానవాళి అందరితో చేసిన ఒడంబడిక, మానవాళ్ళందరితో చేసిన ఒడంబడిక అంటే ద కవరెంట్ ఆఫ్ ది క్లౌడ్స్. దేవుడు మనుషులందరితో చేసేది. ఇది ఒక్కరికి కాదు, ఇది పలానా వాళ్ళకని కాదు, ప్రపంచం అందరూ కూడా ఎత్తబడతారు ఆ మేఘాల ద్వారా. మేఘాలు అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చక్కని పాటలు కూడా రాశారు. మేఘాలపై రానైనా యేసు రాజు అనే పాటలు. మేఘాలు అనేవి ఇంకా దేని సూచనగా ఉన్నాయి, ఇంకా చెప్తున్నాడు. తర్వాత చదువుతలి, మేఘాలను పరలోకం యొక్క వాహన చిహ్నాలుగా చూడవచ్చు. వాహన చిహ్నాలుగా అంటే పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళే ఒక వాహనంగా దాన్ని మనం సూచించవచ్చు. మరి మేఘాల మీద కొనిపోబడుతుంది అంటే మేఘం మనం తీసుకొని వెళ్ళిపోతుంది. ఏంటి మరి యేసు ప్రభు గారు కూడా ఆరోహణ అయినప్పుడు ఆ మేఘాలు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయి, మేఘాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి మీకు చాలాసార్లు చెప్పాను, మేఘాలు నన్ను షేడ్ చేసిన రోజులు మీకు చెప్పాను. నాకు జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సరే గొడుగు పట్టుకొని వెళ్తాను. గొడుగు కంపల్సరీ ఉంటుంది నాకు. ఒక్కొక్కసారి ఆ కారులో గొడుగు ఉండదు. కారు దిగ్గానే ఎండ విపరీతంగా ఉంటుంది. కారు దిగే ముందే ప్రార్థన చేస్తాను, ప్రభా గొడుగు లేదు నేను ఒక మేఘం చెప్పండి ప్రభా అని. కరెక్ట్గా నేను కారు దిగేసరికి ఒక మేఘం ఉంటుందండి, నా మీద ఒక మేఘం ఉంటుంది. నాకే మేఘం ఉంటుంది, ఇంకెవరికి ఉంటుంది. అది నేను అలా నడుచుకొని వెళ్తుంటే అలాగా మేఘం నాతో వస్తూనే ఉంటుంది. అలాంటి అనుభవాలు, చాలా అనుభవాలు నాకు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆత్మకార్యములు ఆత్మచేతనే గ్రహించదు, శరీరానుసార్లు ఆత్మకార్యాలు గ్రహించలేరు. నేను దేవుడు చూస్తాను, దేవుడితో మాట్లాడుతున్నాను, మామూలుడికి అర్థం కాదు. అండ్ నేను పాల్ యాంగిసావ్ గారితో మాట్లాడాను, బెల్లిగ్రామ్ గారితో మాట్లాడుతుంటాను పితరులతో. ఎవరికని చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్న విశాఖపట్నంలో చాలా పెద్ద ఒక బిషప్ గారు చాలాసేపు నాతో మాట్లాడాడు. నేను అన్నీ చెప్తుంటే ఆయన అంటున్నాడు, ఇవాళ ఇలాగ అనుభవాలు చెప్పేవాళ్ళు లేరు సార్ అని చెప్తున్నాడు. ఎంతమంది చెప్పగలరు నేను దేవుడిని చూస్తున్నానని, దేవుని కొరకు జీవిస్తున్నానని?
పితరులను చూస్తున్నాను. ఎంతమంది చెప్పగలరు? దేవదూతలు నా గదంతా వచ్చి ఉంటాయని ఎవరు చెప్పగలరు? కనుక దేవుణ్ణి అనుభవించాలి. అనుభవిస్తేనే తప్ప నీకేది కూడా తెలియదు. తర్వాత ఈజిప్ట్ నుండి ఎక్సోడస్ సమయంలో ఎక్సోడస్ అంటేనండి ఈజిప్ట్ నుంచి వాళ్ళు విడుదల చెందిన సమయంలో పగటిపూట మేఘస్తంభంలో మార్గనిర్దేశము. ఇప్పుడు చూశారు కదా, నా అనుభవం చెప్పాను కదా, వాళ్ళకి నిజంగానండి 40 సంవత్సరాలు కానీ ఈ మేఘాలన్నీ వాళ్ళకి సాయం చేయకపోతే నల్లగా మసి మాడైపోతారు, చచ్చిపోతారు కూడా చాలామంది. ఆ 40 సంవత్సరాలు కూడా పగలవగానే మేఘాలు వచ్చేసిన వాళ్ళ మీదకి గొడుగులాగా ఆ మేఘాలు అలాగా అనుసరిస్తూ వెళ్తున్నాయి. ఏంటి నా ఒక్కడి గురించి అయితే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కొన్ని లక్షల మందికి మేఘాలు దేవుడు పెట్టాడు. మళ్ళీ చదువుతాయి అది. ఈజిప్ట్ నుండి ఎక్సోడస్ సమయంలో పగటిపూట మేఘస్తంభంలో మార్గనిర్దేశము. తర్వాత ఏలియా సహజ మరణం పొందలేదు. ఏలియా ఒకడండి, హానోకు ఒకడండి. హానోకు దేవునితో నడిచి కొనుక్కోబడ్డాడు, హానోకు అనేవాడు. అలాగే ఏలియా గారు కూడా సహజ మరణం పొందలేదు. నేను అంటానండి, ఏ క్రిస్టియన్ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ. అతీతంగా ఉండాలి క్రైస్తవుడు అనేవాడు. ఇవాళ ఆర్డినరీ కంటే వరస్ట్గా ఉన్నారు క్రైస్తవులు. ఏ ప్రీచర్ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ. నేను ఈ మధ్యకాలంలోనే వారం రోజుల నుంచి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఒక గుబులు దేవుడు నాలో పుట్టిస్తున్నాడు. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, అందరు పాస్టర్లో నేను ఒక పాస్టర్గా జీవించడం నాకు ఇష్టం లేదు ప్రభు. ఐ వాంట్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ పాస్టర్. ఒక అతీతమైన కాపరిగా నేను జీవించాలని అడుగుతున్నాను దేవుడిని. అతీతమైన కాపరిగా అంటే నేను ప్రార్థన చేసే 3 చనిపోయిన వాళ్ళు బ్రతికారండి. ఇవాళ నేను దేవుడిని అడుగుతున్నాను, ప్రభు ఒక అతీతమైన కాపరిగా. విక్టర్ ప్రభాకర్ అంటే అందరి కాపరి లాంటి కాదు అని చెప్పాలి. ఇవాళ చెప్తున్నారు చాలామంది, కానీ ప్రపంచానికే తెలియాలి ప్రభు ఆ రీతిగా నన్ను మీరు మలచండి అని అడుగుతున్నానండి. విలియం కేరీ అనే మహాభక్తుడు అంటాడండి, ఆయన సేయింగ్స్లో అతి అమూల్యమైనది ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్ అంటాడు. దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు ఆశించండి. అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి. నేను అదే అడుగుతున్నాను, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరిగే ప్రభువా నన్ను అతీతమైన సేవకుడుగా వాడుకోండి అని అడుగుతున్నాను. ఇక్కడ ఏలియా గురించి చెప్తున్నాడు, చదవమా. ఏలియా సహజ మరణం పొందలేదు. ఏలియా మామూలు మరణం పొందలేదు. అకస్మాత్తుగా పరలోకానికి వెళ్ళిన అద్భుత ప్రవక్త. అకస్మాత్తుగా పరలోకానికి వెళ్ళిన అద్భుత ప్రవక్త. ప్రవక్తలలో అద్భుత ప్రవక్త. ప్రవక్తలు రకాలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. వీపింగ్ ప్రాఫిట్స్ ఉన్నారు, ఏడ్చే ప్రవక్తలు ఉన్నారు, కింగ్ ప్రాఫిట్స్ ఉన్నారు, రాజుల సముఖానికి వెళ్ళే. యెషయా ఎవరండి? కింగ్ ప్రాఫిట్. అందరూ రాజుల దగ్గరికి వెళ్ళలేరు. అండ్ ఇవాళ నేను దేవుడిని అనేక వరాలు ఎందుకు అడుగుతున్నానంటే, ఇవాళ దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు ఏంటండి, నేను అనుకున్నది జరిగితేనండి రామ టాకీస్ కానీ దేవుడు నాకు ఇస్తున్న ఆశ ఏంటంటే, నెలకి సంవత్సరానికి 10 కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయాలండి ఆశ. ఒక కాన్ఫరెన్స్ కలెక్టర్స్కి, ఒక కాన్ఫరెన్స్ పోలీస్ కమిషనర్స్కి, ఒక కాన్ఫరెన్స్ పొలిటీషియన్స్కి, ఒక కాన్ఫరెన్స్ పాస్టర్స్కి ఇలా చేయాలని. అండ్ ఇవాళ నాకు పోలీస్ కమిషనర్స్ పిలవాలంటే నాకు పెద్ద పని కాదండి, చాలా ఈజీగా నేను వాళ్ళు పిలగలను. దేవుడు యాక్సెస్ నాకు ఇచ్చాడు. అంటే దేవుడు నా స్థితి గతులు చాలా ఔన్నతిని తీసుకొని వెళ్ళాడు. కలెక్టర్స్ పిలవాలంటే నాకు పెద్ద పని కాదు. మీరు కలెక్టర్తో వెళ్ళి మాట్లాడాలంటే చాలా కష్టం. దేవుడు అటువంటి స్థితి ఎవరికి ఇచ్చాడండి? ఒక సామాన్యమైన ప్రవక్తకి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? నన్ను తిన్నగా ఇసుకే రాజుకెళ్ళి చెప్పేస్తున్నాడు, ఏం ప్రవచనం, నీ పని అయిపోయింది, అన్నీ సరి తీసుకో రాజా అని చెప్పాడు. ఏంటి? ఒక సామాన్యమైన ప్రవక్త రాజుకెళ్ళి చెప్పడం అంటే చిన్న విషయం అండి, చిన్న విషయం కాదు. దట్ ఈజ్ అ కింగ్ ప్రాఫిట్. రాజులకు ప్రవచనం చెప్పే ప్రవక్త యెషయా. అంటే ప్రవక్తలో రకాలు ఉన్నారు. నాకు ప్రవచనం వరం ఉందండి, నేను చెప్పేది జరుగుతాయి. నేను దినాన్ని ఆ పెద్ద నాతో మాట్లాడుతుండగానే నేను ఈ ప్రవచనం చెప్పాను. అని ఇదిగో నీకు ప్రవచనం చెప్తున్నాను అన్నాడు. ఏంటి తమ్ముడు అన్నాడు, గొప్ప ఉజ్జీవం నువ్వు త్వరలో చూడబోతున్నావు, ఉజ్జీవం చూసిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తాను. ఆమె నన్ను కేకలేసాడు. దేవుడు నాకు ప్రవచనం వరం ఇచ్చాడు, నేను చెప్పిన జరుగుతుంటాయి. మళ్ళీ చదువుతలేదే. ఏలియా సహజ మరణం పొందలేదు, అకస్మాత్తుగా పరలోకానికి వెళ్ళిన అద్భుత ప్రవక్త. అద్భుతమైన ప్రవక్త ఏలియా గొప్పవాడండి, ఇస్ అ గ్రేట్ మ్యాన్. నేను అదే దేవుడిని అడుగుతున్నాను. నేను కూడా విక్టర్ ప్రభాకర్ అనేవాడు కూడా గొప్ప సేవకుడు అని పేరుతో నేను వెళ్ళాలి ప్రభా మీ దగ్గరికి. ప్రభా మీ దగ్గరికి వచ్చినాడు బలా నమ్మకమైన మంచి దాసుడని అనాలి ప్రభా, అది కోరుకుంటున్నాను. మేడలు, మిద్దెలు, ఈ బంగారాలు, భూములు ఏమి రావండి మన దగ్గరికి.
ఆడపిల్లలు కూడా మీరు నేను ఆడపిల్ల ఏం చేయలేను అని అనుకోక తల్లి, నువ్వు ఆడపిల్ల కాదు పరలోక రాజ్యంకి వెళ్ళాక. ఎవరైనా భర్తలు పరలోక రాజ్యం వెళ్ళి మీ భార్య ఎక్కడుందని వెనక్కండి. అలాగే భార్యలు కూడా మా ఆయన ఎక్కడ ఉన్నాడని పరలోక రాజ్యంలో ఆడలేదు మగ లేదు. అందరూ ఎలా ఉంటాడు, మనం దేవదూతలాగా ఉంటాం. కనుక దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా వాడుకోవాలని ప్రార్థన చేయండి, పనికి మాలినోళ్ళకి కాదు. అందరు ఆడపిల్లల జీవించాలి, నువ్వు జీవిస్తే నీ జీవితానికి విలువే ఉందండి. అందరూ మగపిల్లలు జీవించాలి నీ జీవితానికి విలువ. అందరూ పాస్టర్లు జీవించాలి నేను ఉంటే నాకేం విలువ ఉందండి. ఇప్పటికే నా గురించి చెప్పుకుంటారండి పెద్ద పెద్ద సేవకులు. నిన్న మాట్లాడుతాను బిషప్ అని చాలా పెద్ద, ఆయన ఒకటే మీకు లాంటి సేవకులు ప్రపంచంలో తక్కువ మంది ఉంటారని చెప్పాడు ఆయన నాకు ప్రవచనం చెప్పాడు. 120 సంవత్సరాలు ఇదే శక్తితో ఇదే బలంతో మీరు ఉంటారన్నాడు. ఎస్ అని చెప్పాను. దేవుడు రాకడ ఆలస్యం అయితే 120 సంవత్సరాలు ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను, ఇదే ఆరోగ్యంతో ఉంటాను. ఇది సాధ్యమా పాస్టర్? ఎందుకు సాధ్యం కాదండి. మోషే 120 సంవత్సరాలు బ్రతికని చూపు మందగెలలేదు, శక్తి సన్నగెలలేదు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మేడల మిద్దుల గురించి నేను చెప్పడం లేదు. సేవ అనే ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే నిన్ను దేవుడు అద్భుతంగా వాడుకుంటాడండి. అద్భుతంగా, ఎంత అద్భుతంగా వాడుకుంటాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన మిమ్మల్ని ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అకస్మాత్తుగా అగ్ని గుర్రాలు కలిగిన అగ్ని రథం వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ప్రధాన దూత బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. ఈ ర్యాప్చర్లో జరిగేది ఏదండి? ర్యాప్చర్లో జరిగేది ఏంటంటే అతి త్వరలో ప్రపంచం అంతా బోర శబ్దం వినబోతుంది. ప్రపంచం అంతా ఒకేసారి వింటుంది ఆ బోర శబ్దం. ఆ బోర శబ్దం రాగానే జరిగేది ఏంటంటే ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు. తర్వాత సజీవంగా ఉన్న మనము, సజీవులుగా బ్రతుకున్న మనము ప్రభువుని కలుసుకోవడానికి మేఘాలలో కొనిపోబడతాం. ఒకరోజు ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే ర్యాప్చర్ ఫిలిమ్స్ మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అంటేనండి, ఇప్పుడు ర్యాప్చర్ కడప మ్రోగింది అనుకోండి, ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నా, నేను కానీ సిద్ధపడి ఉంటే ఈ బట్టలన్నీ కింద పడిపోతాయి, నా దేహం ఇలాగా మహిమ దేహంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎత్తపడతారు, మిగిలిన వాళ్ళు ఉండిపోతారు. ఆ ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసండి, 7 సంవత్సరాల మహాశ్రమంలోకి వెళ్ళిపోతారు. అందుకే నేను చేద్దాం సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు కలిగి ఉండాలి దేనికండి? ప్రభు రాకడికి. సిద్ధపాటు కలిగి ఉండాలి దేనికండి? నీ పోకడికి సిద్ధంగా ఉండాలి. అండ్ పౌలు గారు సమయమందును అసమయమందును సువార్త ప్రకటించంటే నాకు కొంతకాలం అర్థం కాలేదు, కానీ ఈవేళ నాకు అర్థమైందండి. ఈవేళ నేను అదే పని చేస్తున్నాను. సమయమందు అసమయమందు సువార్త కారణం ఏంటంటే ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు, ఎప్పుడు మనం వెళ్ళిపోతాం తెలియదు. అండి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చిన సంవత్సరాలకి నీకు ఇచ్చిన గడియలకి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలండి. 24 గంటలు ఎక్కడ గడిపోవు నువ్వు? దేవుడిచ్చిన డబ్బుని ఏం చేసావు నువ్వు? దేవుడిచ్చిన తలాంతులు ఏం చేసావు నువ్వు? ఇవన్నీ లెక్క చెప్పాలి దేవుడికి. అలాంటి వాడే సిగ్గుపడలేని సేవకుడిగా ఉంటాడు. అక్కడ 24 గంటలు లోకంతో గడుపుతూ 24 గంటలు నా ఉద్యోగం నా వ్యాపారం చేసుకున్న టైం లేదు ప్రభు అంటే, నీ ఉద్యోగం నీతో రాదు, నీ వ్యాపారం నీతో రాదు, నీ ఆస్తులు నీతో రావు. దేవుని కొరకు ఎంత పని చేసావో అదే వస్తుంది నీతో. అండి నా వరకైతే చాలాసార్లు చెప్పండి, పరలోక రాజ్యంలో చాలా ధనవంతుడండి. అండి నా సంఘమే నాకు సాక్ష్యం అండి. అది కాకుండా నేను ప్రపంచాన్ని ప్రభువులో నడిపిస్తున్నానండి. ఇవాళ దేవుడు అంత కృప నాకు ఇచ్చాడంటే అనేక సంస్థల నాయకులు నడిపించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అనేక మంది కాపర్లు నడిపించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నేను ఆ మాట రాసినప్పుడు అంటే ఎంత ఆనందించాడంటే, యు ఆర్ ద ప్రీచర్ ఫర్ ద ప్రీచర్స్ అన్నాడండి. నీవు బోధకుడు అన్నాడండి. అండి పాస్టర్స్ కాన్ఫరెన్స్ సాక్ష్యాలు వినండి, వేసుకోసారి ఇంట్లో మీరు. పాస్టర్స్ ఏడుస్తుంటారు నా మాటలు విన్నాడు, చిన్న పిల్లలా ఏడుస్తుంటారు నా మాటలు విన్నాడు. అయ్యో నేను సమయం వేస్ట్ చేసిన, అయ్యో నా భక్తి సన్నగిలిపోయింది, అయ్యగారు మీరు రావడం వల్ల మరలా నా కళ్ళు తెరబడి చెప్తుంటే నాకు ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం ఆత్మలో. అండి డబ్బు వస్తే ఆనందం కాదండి, ఆధిక్యతలు వస్తే ఆనందం కాదు, దేవునిలో నువ్వు ఎదిగితే ఆనందం అండి. పౌలు గారు అంటాడు, నా బిడ్డలు విశ్వాసంలో ఎదుగుతున్నారని వినిటికంటే నాకు సంతోషం ఉంది. నా ఆశ అండి నా సంఘం అంతా కూడా నా మార్గంలో ఉండాలి.
నా సంఘం అందరు హృదయాలలో మంట కలగాలి ప్రభు, స్వార్థ ప్రకటించాలని, ఆత్మల రక్షణ కొరకైనా మంట కలగాలి అందరికని ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థనాపరు లేదు ప్రభు నా సంఘంలో ప్రార్థన చేస్తున్నాను. కనుక సిద్ధపడి ఉందాం. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. నెంబర్ 1 ఏంటంటే సదాకాలము ప్రభుతో. సదాకాలము ప్రభుతో. 1 తెస్సలోనిక 4:17 అదే మూలవాక్యం. 1 తెస్సలోనిక 4:17 చదువురా. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం, సజీవులమై నిలిచి బ్రతికున్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు. మొదట మృతులు లెగిస్తారు, వారితో కూడా అంటే ఎవరు అనుకోకండి, మృతులు లెగిస్తారు, వారితో కూడా మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. ప్రభుతో ఎందుకు అండి మేఘాల మీద వెళ్తున్నాం? సదాకాలము ఆయనతో ఉండడానికి. అండ్ నీ భర్తతో నువ్వు జీవిస్తావు, అది సదాకాలం కాదు. నా భార్యతో ఉంటాను, అది సదాకాలం కాదు. బిడ్డలతో ఉంటాం, అది సదాకాలం కాదు. సంఘం సదాకాలం కాదు. దేవుడితో మాత్రం సదాకాలం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంటే నేను చాలాసార్లు చెప్తాను, చిన్న జీవితానికి ఎన్ని ప్లాన్లు వేస్తామండి. ఇది ఉండాలా, అది ఉండాలా, ఇల్లు ఉండాలా, కారు ఉండాలా, ఎన్నో ప్లాన్స్ వేస్తాం. ఇంత మంచి భర్త ఉండాలా, మంచి భార్య ఉండాలి, ఎన్నో ప్లాన్స్ వేస్తాం. నేనంటేనండి ఆ చిన్న జీవితం గురించి నువ్వు ఎంత ఆలోచిస్తే శాశ్వత జీవితం గురించి ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కడైతే యుగాలు నువ్వు జీవిస్తావో ఆ జీవితం గురించి ఏంటి ఆలోచిస్తున్నావు? దాన్ని సిద్ధపడి ఉన్నావా లేదా? దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నువ్వు డబ్బు సంపాదించుకొని చచ్చిపోతావు. ఇక్కడ ఘనత సంపాదించుకొని చచ్చిపోతావు. భూమి అనేది వదిలేసి వెళ్ళిపోవాలి ఎవడైనా సరే. ఇది ఎవరికి శాశ్వతం కాదు. గత వారం మెసేజ్లో ధ్యానించాం. మనం యాత్రికులము, పరదేశులమైనా ఎవరికి ఇది పర్మనెంట్ కాదు. కనుక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆ మేఘాల మీద వెళ్తాం. ఎందుకు వెళ్తామండి? సదాకాలం ఆయనతో జీవించడానికి. సుడిగాలి చేత ఆకాశం. నాకు ఆల్రెడీ దాని యొక్క గ్లింప్స్ ధ్యానించాం. వివరణ చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము. 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. సుడిగాలి చేత ఆకాశం నాకు. చదువురా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా. ఎవరండి? ఏలియా గారు, ఎలీషా గారు శిష్యుడికి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి. అంటే అబ్బాయి పైన వెళ్ళడానికి వీల్లేదట అండి. చాలామందికి అర్థం కాదండి. ఇప్పుడు నేను కూడా చెప్తుంటే మీకు అర్థం కాదు, అలాగే నా కొడుక్కి, మా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కాదు. నేను చదివి సడన్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, అయ్యో పాస్టర్ గారు చెప్పారు ఎన్నిసార్లు అని. చాలా విచిత్రంగా ఉంటుంది. నా గడియలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. చూడండి, మళ్ళీ చదవమా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా. వారు అలా మాట్లాడుకొని వెళ్తున్నారు. ఏలియా గారు, ఎలీషా గారు, ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వాళ్ళిద్దరిని మొదట ఏడ్ చేసేసేయండి, వేరు చేసి పడేసాయి. అండి మనకి చాలాసార్లు మన కాపుర విలువ మనకు తెలియదు, మన నాన్న విలువ మనకు తెలియదు, మన తల్లి విలువ మనకు తెలియదు. చాలాసార్లు ఆ తండ్రి చనిపోతే మీకు తెలుస్తుంది ఆ విలువేట. అంటే మా నాన్నగారు అద్భుతమైన తండ్రి. అలాంటి తండ్రులు తక్కువ మంది ఉంటారు. మా నాన్నగారు మా కొరకే జీవించాడు, మా కొరకే చనిపోయాడు మా నాన్నగారు సమాధి వాల్టర్ 70కి వెళ్తే స్టార్టింగ్లో ఉంటుంది. ఆయన పాదాల దగ్గర ఒక మాట రాసాం మేము, వి ఓ టు అవర్ ఫాదర్ బికాజ్ ఈ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ అస్. మా తండ్రికి మేము రుణపడి ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన జీవితాన్ని మా కొరకు త్యాగం చేశాడు. సచ్ ఎ వండర్ఫుల్ ఫాదర్. మా నాన్నగారు తక్కువ మంది ఉంటారండి. మాకు బట్టలు కొనుక్కొని ఆయన కొనుక్కునేవాడు కాదు. నన్ను స్కూటర్ మీద పంపించి నడుచుకొని వెళ్ళేవాడు ఆయన. సచ్ ఎ వండర్ఫుల్ ఫాదర్. సడన్గా రోజు చనిపోయాడండి. సడన్గా మీరు నమ్మరండి. అప్పటికే మీ అందరూ ఉన్న స్థితికి వచ్చేసాం. అప్పుడే అందరూ మంచి నాయకత్వాల్లో ఉన్నాం. అప్పటికే పెద్ద స్పీకర్స్గా మంచి పేర్లు ఉన్నాం. అంత పెద్దోళ్ళని కూడా చిన్న పిల్లలకి ఏడ్చామండి. క్రైడ్ లైక్ లిటిల్ బేబీస్. చిన్న పిల్లలకి ఏడ్చాను, అన్నా చనిపోయేవాడిని. నేను ఒక నెల రోజులండి వాల్టర్ సెమిటరీలో రోజు మా నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాత్రి 12, 1 గంట 2 అయిపోయిందండి. అంటే మా నాన్నగారిని మర్చిపోలేకపోయాడు. అరే ఇంత గొప్ప తండ్రితో నేను మాట్లాడలేకపోయాను, సమయం గడపలేకపోయాననే బాధ. అప్పుడు మా నాన్నగారు మా పెద్దని కనిపించి చెప్పాడు, అరే ఎందుకురా మీరు అంత బాధపడుతున్నారు, మీరు త్వరలో నా దగ్గరికి వచ్చేస్తారు, మీ దృష్టికి ఎక్కువ సంవత్సరాలు అనుకోండి, 1000 సంవత్సరాలు
ఒక జాములాగా ఉన్నాడు. మీరు త్వరలో నా దగ్గరికి వస్తారు, మీరు దుఃఖపడకండి, దేవుడు ఇచ్చిన పని చేయండి అన్నప్పుడు అప్పుడు మేము ఓదార్చబడ్డాం. మాకు మా నాన్నగారు అంటే అంత ప్రేమ అండి. ఇవాళ శామ్యూల్ బాబుకి ఎంత ఔన్నత్యం తీసుకురావడానికి కారణం మా నాన్నగారే. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. శామ్యూల్ బాబు కొరకు నా వరకైతే మా బంధువులు ఇవి కూడా చేయలేనంతగా నా కొడుకు నేను చేశాను. ఒకవేళ నాకు మరణం అనేది లేదండి, నేను ప్రభు రాకళ్ళు ఎత్తబడతాను. ఒకవేళ మరణం అనేది వస్తే మీరు బాధపడతారు. ఇక్కడ గుండె బాధకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ అందరికంటే అతీతమైన బాధ ఎవరికంటే శామ్యూల్ బాబుకి. బాధే కాదు, నష్టం. వాడు తట్టుకోలేడు ఆ స్థితుల్ని. కారణం ఏంటంటే అటువంటి ఉన్నతమైన స్థితి నా కుమారుడు నేను కలిగించానండి. విడిపోవడం అనేది అంత ఈజీ కాదండి. దట్స్ నాట్ ఈజీ. ఏలియా చేత నడిపించబడ్డాడు ఎలీషా. గురువు గారు నష్టపడి ఇష్టం లేదండి. దౌర్భాగ్యులే కాపురం మీద తిరగబడతారండి, భ్రష్టులే తండ్రి మీద తిరగబడతారండి, భ్రష్టులే తల్లి మీద తిరగబడతారండి. తండ్రి కంటే తల్లి కంటే కాపురు అనేవాడు గొప్పవాడు. ఎవడు అని వెళ్ళి చెప్పుకోగలవా? ఎక్కడైనా మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకోగలవా? ఆయన నీ గురించి చెప్పగలరా ఈ నా ఆత్మీయ కుమారుడని? భ్రష్టులే తిరగబడతారండి. కారణం ఏంటంటేనండి, తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఎడబాటు, కుమార్తె ఎడబాటు వర్ణించలేంది. ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి ఎడబాటు అనేది భయంకరమైనది. ఏలియా ఎలీషా చుట్టాలు కాదు, తండ్రి కొడుకులు కాదు, అన్నదమ్ములు కాదు. అదే ఆత్మీయ బంధం అండి. నువ్వు ఆత్మలో ఉంటేనే తప్ప నువ్వు కాపర విలువ నీకు తెలియదు. ఆత్మలో ఉంటేనే తప్ప తండ్రి విలువ నీకు తెలియదు. చాలామంది తండ్రులకు మర్యాద ఇవ్వరండి. ఎందుకంటే ఆ భ్రష్టురాలైన తల్లి చెప్తుంది, మీ నాన్న తాగుపోతాడు, మీ నాన్న చెడ్డోడు, అది అలా చెప్తూనే ఉంటుంది పిల్లలకి. పొరపాటుని మీ తండ్రి మంచోడని చెప్పదు. కారణం ఏంటంటేనండి భ్రష్టత్వం ఆవిడికి. వాక్యం ఏం చెప్తుందండి? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడికి లోపల మంచి పురుషుడు అని రాసి ఉంది అక్కడ. ఏంటి? మంచి వాడికి లోపల ఉండమని రాసిపడి ఉందండి. ఆడు తాగుపోతాడైనా పనికి మాలినాడైనా భర్త అండి, ఆడు తాగుపోతాడైనా పనికి మాలిన తండ్రి వాడు. తండ్రిని గౌరవించలేని నువ్వు దేవుడి నేటి గౌరవిస్తావండి. తండ్రిని గౌరవించలేని కూతురు దేవుడి నేటి గౌరవిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఒక క్లైమాక్స్కి వచ్చిందండి అక్కడికి వచ్చారు. మళ్ళీ చదువుతలేదే అదే మాట. వారు ఇంకా వెళ్ళొచ్చు వారు ఇలా మాట్లాడుకొని వెళ్తున్నారు. ఏలియా ఎలీషా, ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి, అగ్ని గుర్రాలు కనబడి ఇద్దరిని వేరు చేసెను. వారిని వేరు చేసేసేయండి. దట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్ అనమాట. ఎవరికి? ఎలీషాకి. ఏలియా కాదు. ఏలియాకి ఏంటండి? జాయ్ఫుల్ థింగ్. ఏలియా ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆనందానికి. బాధ ఎవరికండి? ఎలీషాకి బాధ. వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం అయిపోయాడు. అండ్ ఇది చాలా అనుభవం. అందుకే చెప్పాను, మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను పడిన బాధ భయంకరమైన బాధ అండి. అలాగే నాకు స్పిరిచువల్ ఫాదర్స్ ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ గురించి అలాగే బాధపడ్డాను. కనుక చాలా మన బంధకాలు అనేవి చాలా అమూల్యమైనవండి. దాన్ని ఎప్పుడు కోల్పోవడానికి ట్రై చేయలేదు. నా హోల్ లైఫ్లోనండి నేను ఎవరిని కోల్పోలేదండి. హోల్ లైఫ్లో అందరితో సఖ్యంగా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇష్టం లేని వ్యక్తితో కూడా గొడవ పడ్డాను. అది దేవుడి దగ్గర నేర్చుకున్నాను నేను. అది వారు వేరైపోయారు. ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఎలీషా సేవ చేసాడు తర్వాత. కానీ ఆ పెయిన్, ఆ బాధ, ఆ గురువు గారిని వదులుకోవడం అనే బాధ గురించి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఆకాశం నాకు కొనిపోబడుట. ఇవాళంతా ఆకాశం మీద ధ్యానిస్తాం. ఆకాశానికి కొనిపోబడుట, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. 2 కొరింథీ 12, 2, 3, 4 వచనాలు చదువుదాలి. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట, ఎవరండి? పౌలు గారు తన సాక్ష్యం చెప్తున్నాడు. 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు.
అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను. ఆయన అనుభవం చెప్తున్నాడు. ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు, శరీరం లేక కొనిపోబడెను నేను శరీరం ఎరుగను. లేక వెళ్ళాడు నాకు తెలీదు, అది దేవునికే తెలియను. ఆ దేవుడికి ఒకడికే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అట్టి మనుషుడు నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి అతడు పరదేశంలోని కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. వచ్చింప సఖ్యము కాని మాటలు విన్నాడట. అతను వెళ్ళినాడు. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు, మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడ్డాడు. శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడ్డాడు నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. అది దేవుడికే తెలియదు. పౌలు గారు వ్యక్తిగతంగా కలిగిన అనుభవం అది. అంటే నా జీవితంలో నేను ఒకరోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే తక్కువని నా శరీరంలోంచి ఆత్మ పైకి వచ్చేసింది. ఈ దేహం ఏమొచ్చే మంచం మీద నిలబడి ఉంది. నా ఆత్మ వచ్చి నా దేహాన్ని చూస్తుంది. ఆ దేహాన్ని చూస్తుంది, నా ఆత్మ అలాగా పైకి వెళ్ళిపోతుందండి. ఆ స్లాబ్లోంచి అలాగే వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా కనిపిస్తుంది నాకు. ఇంకా పైకి వెళ్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఇండియా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఖండాలు కనిపిస్తున్నాయి. అలాగా మేఘాల్లోకి వెళ్ళిపోయినాయి. గగనాల్లోకి వెళ్ళిపోతే ఆ యొక్క గోళాలన్నీ కనిపిస్తున్నాయండి. అక్కడ నా ఆత్మ అండి దేవుడిని స్తుతిస్తుంది. ప్రభువా, ఇంత గొప్ప సృష్టిని మీరు సృష్టించారా? కల కాదండి, ఇది ఇట్స్ రియల్ దర్శనం. ఇది రియల్గా జరిగింది నాకు. అలాగా 10 నిమిషాల తర్వాత మరలా నేను అలాగా కిందకు వచ్చిందండి. నా ఆత్మ దేహంలోనికి వెళ్ళిన తర్వాత దేహం మళ్ళీ లేచి నిలబడ్డది. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. పౌలు గారు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటేనండి, ఇవాళ నా స్థాయి ఎలాగుందంటేనండి, నేను దేవుడే. నా ప్రార్థన మొదలు పెట్టగానే నాకు ఏదంతా దేవదూతలు వచ్చేస్తాయి. ప్రార్థన మొదలు పెట్టగానే పితరులు నాకు కనిపిస్తారు. పాల్ యాంగిచో గారితో మాట్లాడాను, బెలిగ్రామ్ గారితో మాట్లాడాను, పెద్దలతో మాట్లాడుతుంటాను, మా నాన్నగారితో మాట్లాడుతుంటాను. ఇలా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాను. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడండి. ఇవాళ మనుషులు ఎవడు నాకు కనిపించడండి. ఎదురైతేనే నాకు భార్య ఉందా, ఎదురైతే నాకు కొడుకు ఉన్నాడు అని తెలుస్తుంది. నేను దేవుడే. ప్రయత్నించండి. ఇది ఒక విక్టర్ ప్రభాకర్కే సాధ్యం, ఇది ఎవరికైనా సాధ్యం. ఇది ఫర్ ఎనీబడి. నువ్వు ఒంటరిదానిగా ఉన్నా నువ్వు దేవుడే తప్ప నీ ఇంట్లో ఎవరు నీతో రారు. బిల్డప్ యువర్ రిలేషన్ విత్ గాడ్. దేవుడితో నీ సంబంధాలు పెంచుకో. దేవుడు అవసరం లేనడే లోక సంబంధాలు పెంచుకుంటాడు. ఇక్కడ ఆలోచించండి, పౌలు గారికి కలిగిన అనుభవం. చాలామంది ఈ వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచన చేసి కొంతమంది అనుకున్నారు కైలాస్ మహర్షి గారు అయి ఉండొచ్చు ఇదని అనుకున్నారు. కానీ కైలాస్ మహర్షి గారు అయి ఉండడానికి ఆస్కారం అనేది లేదు. కారణం ఏంటి? ఇది ఎప్పుడు రాశాడు పౌలు గారు? ఇది ఎప్పుడండి? 2023 సంవత్సరాల క్రితం రాసింది ఇది. కైలాస్ మహర్షి ఎప్పుడండి? మానయుగంలోని సాధు సుందర్ సింగ్ గారు అనే కాలంలో ఉన్న ఆయన కైలాస్ మహర్షి. ఈ కైలాస్ మహర్షి ఎవరు? మీరు బుక్స్ రూమ్స్కి వెళ్తే కైలాస్ మహర్షి పరలోక దర్శనాలు అనేవి ఉంటాయి. ఈ కైలాస్ మహర్షి ఎవరు అంటే, ఈ యొక్క హిమాలయాల్లో ఆ కైలాస్ కొండల్లో సాధు సుందర్ సింగ్ గారు ఆ హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆ కైలాస్ మహర్షి గారిని చూశాడు. ఆయన అనుభవాలు రాశాడు సాధు సుందర్ సింగ్ గారు రాశారు. కైలాస్ మహర్షి పుస్తకాలు కూడా రాయబడ్డాయి. కైలాస్ మహర్షి వెళ్ళేసరికి ఆయన ఒళ్ళంతా రోమాలు వచ్చేసి ఆయన మనిషా లేకపోతే ఒక ఎలుగుబంట లేకపోతే అన్న రకంగా కనిపించాడటండి. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడట. ఇంతో అనేకమైన అనుభవాలు కైలాస్ మహర్షి గారు సాధు సుందర్ గారితో పెంచుకున్నారండి. అనేకమైనవి. ఒకరోజు కైలాస్ మహర్షి గారు ఆ ధ్యానం చేస్తూ ఆకాశం వైపు చూస్తుంటే దేవదూతలు హుటాహుటిని వెళ్తుంటే అప్పుడు కైలాస్ మహర్షి అడిగాడట, ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, పలానా ప్రదేశంలో ఒక అమ్మాయి ప్రభు రాజ్యాన్ని రావాలి తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నాం. అప్పుడు నేను ప్రార్థించి, ప్రభువా నేను చూడాలి అనుభవం ఎలాగుంటుందో. అప్పుడు వెళ్ళి చూసాడట అనుభవం, ఎలాగ మనిషి శరీరం నుంచి పైకి వచ్చేస్తారు. ఆయన అనుభవంలో రాస్తూ ఆ దేవదూతలు వెళ్ళి ఆ యొక్క గది దగ్గర ఆ మీద ఎలాగ ఉన్నాయటండి. ఆ కింద రూమ్లో ఒక యవనస్తురాలు ఆ మంచం మీద పడి ఉందట, మరణశయ్య మీద. వాళ్ళ అమ్మ ఏడుస్తుందట తల దగ్గర కూర్చొని. అప్పుడు ఒక దేవదూత కిందకి వెళ్ళి ఆ యొక్క అమ్మాయి కళ్ళుని ఇలా ముట్టిందటండి వేళ్లతో. వెంటనే అమ్మాయి ఆత్మీయ నేత్రాలు తెరబడాడు. వెంటనే అమ్మాయి చెప్తుందట, అమ్మ దేవదూతలు వచ్చారమ్మా, దేవదూతలు కనిపిస్తున్నాయి, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు దేవదూతలు అని చెప్తుందట. అప్పుడు ఆ తల్లి ఆ నోరు మూసి, అమ్మ అలా చెప్పకమ్మా, అలాంటి మాటలు అనక, నువ్వు ఉండాలి, నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని బ్రతికి ఉండాలి చెప్తా. అప్పుడు
ఆ దేవదూత చేయి పట్టుకుని అయితే ఆత్మ ఆ శరీరం నుంచి వేరైపోయిందటండి. ఆ పరలోక రాజ్యంకి వెళ్ళిపోయాడు. అది ఏడుస్తుందట ఆ తల్లి. ఆవిడ ఆ పిల్ల అన్నదట దేవదూతలతో, మా అమ్మకి నేను దేవుని రాజ్యానికి వెళ్తున్నాను తెలిస్తే ఏడదు మా అమ్మ, మళ్ళీ ఒకసారి నన్ను శరీరంలో పంపిస్తే నేను మా అమ్మకి చెప్తానంటే నీవు చెప్పాల్సిన పని అయిపోయింది అని చెప్పి అటు పరలోక రాజ్యంకి వెళ్తుంటే కైలాస మహర్షి గారు అడిగారట, పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది ప్రభు, నన్ను ఎలవ్ చేయండి అంటే అప్పుడు రమ్మని ఆత్మరూపి ఆయన వెళ్ళాడటండి. పరలోక రాజ్యంకి వెళ్తేనటండి అక్కడ పరలోక రాజ్య ఆ మహిమను చూసట మదిపోయిందటండి కైలాస మహర్షి గారికి. అండి నేను పరలోక రాజ్యంకి వెళ్ళానండి, గ్యాలక్సీలోకి ఎలాగ వెళ్ళానో పరలోక రాజ్యంలో కూడా 10 నిమిషాలు పరలోక రాజ్యంలో సంచారం చేశానండి. నా ఆత్మ వెళ్ళింది. ఇది కలగాదు, దర్శనం. నేను వెళ్ళిన తర్వాత అక్కడ పరలోక మహిమను చూస్తున్నాండి, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తున్నా. అలా వెళ్తుంటేనే నాకు స్ఫటిక సముద్రం కనిపించిందండి. ఆ స్ఫటిక సముద్రం మధ్యలో ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన అలా మీదకు ఉందండి. నేను చూస్తున్నాను ఏంటి నిచ్చెన, ఇంత దేవదూతలు అలా పైకి కిందకు వస్తా, ఆ చివరి కనిపించట్లేదు నాకు. అలాగ 10 నిమిషాలు అయిన తర్వాత దేవుడు మరలా నన్ను కింద తీసుకొచ్చాడండి. కైలాస మహర్షి గారు ఈ మహిమలన్నీ చూస్తున్నాడట. గృహాలు నిర్మించబడుతున్నాయట, కొన్ని గృహాలు మధ్యలో ఉన్నాయట. అని అడిగాడట, ఏ గృహం ఇంకా మధ్యలో ఉన్నదంటే భూలోకంలో సేవకుడు ఇంకా నా కొరకు శ్రమిస్తున్నాడు. అండ్ పరలోక రాజ్యం ఇల్లులు ఉంటాయా ఉండవా, మీ కొరకు నేను గృహమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. పరలోక రాజ్య మహిమలు ఏంటి, పరలోక రాజ్యం ఒకసారి వర్ణిస్తారండి, నీ శరీరాశలు ఈ భూమి మీద కోరికలే ఉండవండి. ఇవాళ నాకు లేవు అవేవి కూడా. పరలోక రాజ్యం ఒకసారి ఊహించుకోండి. పరలోక రాజ్యపు వీధులు బంగారం తులం బంగారం కూడా మెల్లో లేని అమ్మాయి ఉందనుకోండి, అమ్మ పరలోక రాజ్యం వీధులే బంగారం అంటే దానికి ఎంత సంతోషం అండి. ఏంటి జీవవృక్ష ఫలములు, ఏ జీవవృక్ష ఫలాన్ని ఆదామౌల వాళ్ళు కోల్పోయాము, ఆ జీవవృక్ష ఫలములు అక్కడ నూతన నామము, జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము, ఇవన్నీ కాకుండా సదాకాలం ఆయన్ని అలా చూస్తూ జీవిస్తాడు. ఆయనే వెలుగే అంటాడు. ఎంత భాగ్యం అండి అది. కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు. అటువంటి మహిమ రాజ్యంలోనికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూస్తున్నాడు కైలాస మహర్షి గారు, అవన్నీ రాశాడు ఆ బుక్లో ఆయన. అయితే ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరు కాదు. కారణం ఏంటంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం దాని అనుభవం. కైలాస మహర్షి గారు కొన్ని 100 సంవత్సరాల క్రితం కైలాస మహర్షి గారు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏ కైలాస కొండకి ఎక్కడికో పోయి దేవుడితో సమయం గడపాలనిపిస్తుంది. కానీ దేవుడు అందరికీ ఆ కృపలు ఇవ్వడండి, కొంతమందిని కొన్ని రీతిలుగా వాడుకుంటాడు. సాధు సుందర్ సింగ్ గారిని దేశ విదేశాలకు తీసుకెళ్ళి వాడుకున్నాడు సాధు సుందర్ సింగ్ గారిని. అంటే నా వరకు అయితే నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభుని విశ్వసించిన తర్వాత అప్పుడు నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. నేను అనుకున్న తెల్ల బట్టలు వేసుకొని ఒక సైకిల్ కొనుక్కొని ఒక బ్యాగ్ వేసుకొని వీధికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకోండి. దేవుడు అది కాదని చెప్పాడు. సువార్త ప్రకటించాడు కానీ ఇది కాదు నీ పని అని చెప్పాడు. ఏం చేయాలి ప్రభు అని మా నాన్నగారు తీసుకెళ్ళిన హిందుస్థాన్ షిప్యార్డ్లో పడేసారు. ఏమన్నాడంటే ఇది పాలిటెక్నిక్ లాగా ఉంటుందిరా, ఫిట్ స్ట్రక్చర్ తీసుకెళ్ళి పడిస్తా. అది చూస్తే అది వర్కర్, అది బాధ దుఃఖం. ఏంటి ప్రభు నన్ను ఎక్కడ తెచ్చి పడిస్తావు? అయితే నేను ఏం చేసి నిరుత్సాహపడలేదు, అక్కడ పని చేస్తూ చదువుకున్నానండి. ఎంతవరకు చదువుకున్నానండి, సుమారు 21 సంవత్సరాలు నా మాస్టర్స్ డిగ్రీ చేసి, నా డాక్టరేట్ చేసి, సిరంపూర్ డిగ్రీ చేశానండి. బ్యాచిలర్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఇన్ ఏంటి, సుదీర్ఘంగా 21 సంవత్సరాలు చదువుకున్నాను. ఐ కమాండ్ ఆన్ మై ఎడ్యుకేషన్. మంచి జీతం. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ వదిలేసే ప్రభు, అదేడు ప్రభు ఎంత మంచి జీతం, ఎంత మంచి జీతం వదులుకొని ఎలాగో వచ్చేస్తాను. వచ్చేమన్నాడు దేవుడు. వచ్చేసానండి 6 నెలలు ఇంట్లో అలా యాతన పడిపోతాను. 6 నెలలు చర్చ్ లేదు అప్పుడు. ఎవడన్నా మెసేజ్లు పిలిచి వెళ్ళడమే. చాలా కష్టాలు అనిపించాను. ఆ తర్వాత దేవుడు దారి తెరిచాడండి, నన్ను అమెరికా దేశంలో పట్టుకెళ్ళిపోయాడు. నా తెలుగు మీడియం, నాదంతా నా చదువు అంతా తెలుగు మీడియం. అమెరికా దేశం వెళ్ళగానే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చ్లో 3 రోజులు ఉద్యోగాలు ఇంగ్లీష్లో మెసేజ్లు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. నీకు భాషలు రావనేమి అనుకోకండి, దేవుడు నీతో ఇంగ్లీష్ మాట్లాడించేస్తాడు. అదే పరిశుద్ధాత్మ వచ్చినాడు ఏం చేశారండి, వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన భాషలతో మాట్లాడారు. చదువుకోలే, వాళ్ళు గ్రీక్ రాదు ఏం రాదు, మాట్లాడేస్తున్నారు అంతే. నేను ఇంగ్లీష్లో ప్రసంగాలే చేశానండి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇందు గురించి నేను పిలిచాను. ఇవాళ నా పరిచయం ఏంటంటే 18 పుస్తకాలు రాశాను, ప్రపంచానికి సువార్త అందిస్తున్నాను.
అండ్ ఆ వేళ నేను నా దేవుడు మాట వినకుండా నేను ఆ యొక్క ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ సర్టిఫికేట్తో నేను సేవ చేసి ఉంటే ఎంత పరిచయం చేసేవాడిని కాదు. ఇవాళ దేవుడు కాపర్లకి వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు, అధికారులకి వాక్యం చెప్పే కృప నాకు ఇచ్చాడు. ఇంకా ఉన్నతిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడండి, ఇంకా ఉన్నతిలోనికి. ఆ కైలాస్ మాస్టర్ గారి అనుభవాలు అన్నీ చదువుతుంటేనండి మనకి లోకం మీదకి ఏ ఆశలు మనకు ఉండవండి. పౌలు గారు అనుభవం రాస్తున్నాడు, అటువంటి అనుభవాలు కలిగిన వాడే కైలాస్ మహర్షి. ఇంకెవరు ఉన్నారేమో మనకు తెలియదు, ఇంకా ఉన్నారు సేవకులు. నేను చాలాసార్లు చెప్తాను, పరలోక రాజ్యం చిత్రమైన రాజ్యం. ఈ మెగా చర్చ్ పాస్టర్లోడు కనిపించడు అక్కడ. ఈవేళ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని ఉన్న పాస్టర్లోడు కనిపించడు అక్కడ. ఎవరు కనిపిస్తారండి అక్కడ? రోడ్ల మీద గుర్తింపు లేకుండా అడవులలో కొండ గుహల్లో తిరుగులాంటి సేవ చేసిన సేవకులు అక్కడ అత్యున్నతులు కనిపిస్తారు. అదే నేను రాసిన బుక్లో హీరోస్ ఆఫ్ క్రాస్ అని రాశాను. ఏమండి, నిన్నటి దినాన్ని ఒక సేవకుడి గురించి విన్నాను. చదువు సంధ్య లేనివాడండి ఆయన. పెద్ద సంఘం, 7,000 మంది అని సంఘం. ఆ మీటింగ్ పెట్టారండి, మధ్యలో లక్షల మంది మీటింగ్లు అండి. నేను ఆ మీటింగ్ జనాన్ని చూసి ఏడుస్తున్నాను, ప్రభువా ఒక చదువు సంధ్య లేనివాడే అంత గొప్పగా వాడబడితే, ఇంత విద్యనిచ్చావు ప్రభువా, నాకు ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళావు ప్రభువా, ప్రభువా నన్ను బలమైన సాధనంగా వాడుకో ప్రభు అని నేను ప్రార్థన చేశాను. అండి, నేను ఇవాళ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను దేవుని సేవ చేయడానికి డిగ్రీలు అవసరం లేదండి. అవసరం లేదా? అవసరమేనండి. దేవుని సేవ చేయడానికి డిగ్రీలు అవసరం లేదు. అవసరమా? అవసరమే. దేవుని సేవ చేయ డిగ్రీలు అవసరం లేదు. పౌలు గారు ఏం చెప్తున్నాడండి? గమాలియలు పాదం లేదా అత్యధిక విద్యను అభ్యసించినాడు. పౌలు గారికి ఆ విద్య లేకపోతే పత్రికలు రాసే పని పౌలు గారికి ఇవ్వడు. పేతురు గారు వాడబడ్డాడు బలంగా, కానీ పౌలు గారికి ఇచ్చిన పరిచర్య పేతురికి ఇవ్వలేదు. రెక్టర్ ప్రభాకర్ని ఎలా వాడుకుంటున్నాడండి? 18 పుస్తకాలు అనర్గలకు రాసి పడేశాను. అంటే నేను బోధ చేస్తానంటే దట్స్ అన్ ఆథెంటిక్ ప్రీచింగ్. అది అంతే. నా బోధన కూడా విమర్శించిన ప్లేస్ ఉండదు వాడికి కూడా. దేవుడు అటువంటి శక్తిని, జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. ఎవడి దగ్గర నేను వెళ్ళి వాక్యం చెప్పగలను, ఎంత గొప్పడికే నేను వాక్యం చెప్పగలను, వేదాంతులకి వెళ్ళి వాక్యం చెప్పగలను, మేధావులకి వెళ్ళి వాక్యం చెప్పగలను. దేవుడు ఆ కృపని ఇచ్చాడండి. కనుక దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటాడో నీకు తెలియదు. కానీ ఆ సేవకుని చూస్తే నేను ఆనందించాను. ఒక విద్య లేనివాడు, చదువు లేనివాడు, ఆయన ఆఖరిగా చచ్చిపోయే ముందు ఆ కౌన్సిలర్కి చెప్పాడట ఆ మాట, బాబా చదువుకోలేదురా, నాను చదువుకుంటారా ఎక్కడో ఉందిరా అన్నాడటండి. కానీ ఎంతమంది సభ్యులు ఉండడానికి ఇవాళ ఆయన సంఘమే 7,000 మంది. మొన్న మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు చూస్తే లక్షల మంది అండి. మీటింగ్ లక్షల మంది. ఏంటి, దేవుడు చదువు లేని వాళ్ళు పిలిచాడా లేదండి? అపోస్తులు ఎవరండి? చదువు సంజ లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా. కానీ ఆ చదువు సంజ లేని పేతురు ఏం రాశాడు తెలుసండి? విద్యావిహీనులైన వారు లేఖనములను అపార్థం చేస్తున్నారు రాశాడు. అంటే ఏంటండి, ఎక్కడ చదువుకున్నాడు పేతురు? యేసు ప్రభు గారి దగ్గర చదువుకున్నాడు. 3.5 సంవత్సరాలు డిగ్రీ చేశాడు యేసు ప్రభు గారి దగ్గర. జ్ఞానానికి మూలమైన యేసు. అండ్ ఎవడైనా నేను వేదాంత విద్య చేశాను, సేవ చేశాను, వేదాంత విద్య చేసిన సేవకు అవసరం లేదండి దేవుడు. వేదాంత విద్య చేసిన వాళ్ళందరూ భ్రష్టులు ఎక్కువ ఉంటారండి. ఆ ప్రొఫెసర్స్ తాగుతారు, సిగరెట్లు తాగుతారు. వట్టి వేదాంత విద్య చేస్తాడు, పనికిరాని సేవకుడికి తయారవుతాడు వాడు. వేదాంత విద్యకి వెళ్ళే ముందే వాడికి మారు మనసు అనుభవం ఉండాలండి. ప్రభు మహాకృపను బట్టి నేను మారు మనసు పొందిన తర్వాత వేదాంత విద్య చేశాను. అలాగే ఒకడు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి వేదాంత విద్య చేసి వచ్చి ఆ గాజువాక టర్నింగ్ దీంట్లోని కాంతి బాబు అని అయిపోయాడు. హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదివాడు బ్యాచిలర్ ఇన్ థియాలజీ. వాడు వేదాంత వాడికి ఏంటి నేర్పించిందంటే వాడే కాంతి బాబాగా వెలిసాడు అక్కడ. వేదాంత విద్యలో ఎడ్యుకేషన్ ముఖ్యం కాదండి. ఏంటి ముఖ్యం అండి? మారు మనసు అనుభవం అనేది ముఖ్యం. నీకు మారు మనసు అనుభవం ఉంటే నీ చదువు నీకు ఎంతో ఉపయోగపడుతుంది. నీకు మారు మనసు అనుభవం ఉంటే నీ ఆధిక్యతలు నీకు ఎంతో ఉపయోగపడతాయి. మారు మనసు అనుభవం లేకపోతే నేను భ్రష్టతలో తీసుకుని పోతాయి అన్నీ కూడా. అండ్ మొన్నటి దినాన్ని నేను ఆ ఇంటర్నెట్లో సేవకులు పడిపోయిన పెద్ద పెద్ద సేవకులు చూసి ఏడ్చానండి. జిమ్మీ స్వాగర్ అనే గొప్ప సేవకుడు 1,000 మందిని అమెరికా దేశంలో నడిపించాడు. 1,000 మందిని అండి. ఆయన ప్రసంగం చేస్తుంటే ప్రజలు ఏడుస్తూ ఉండేవారండి.
వ్యభిచారంలో పట్టుబడి భ్రష్టుడైపోయి ఏడుస్తూ సాక్ష్యం చెప్తున్నాడు సంఘానికి, నేను వ్యభిచారంలో పడిపోయాను, నేను ఇవాళ సేవ చేయడానికి అర్హుడు కాదు. జిమీ బేకర్ అని ఆయన అత్యున్నతమైన సేవలు, కోట్ల మంది ప్రభువులకు నడిపించాడండి. ఒక 15 నిమిషాలే ఆ చర్చ్ సెక్రటరీ ఆ స్త్రీతో గడిపేటండి ఆ స్టార్ రోడ్లో. అది ఆయన జీవితాన్నే మార్చేసి సర్వనాశనం చేసి పడేసిందండి. అలాగే భారతదేశంలో ఒక పెద్ద సేవకుడు అండి, బ్యాక్ టు ద బైబిల్ స్పీకర్ అయిన పెద్ద సేవకుడు, 86 సంవత్సరాల కాలంలో వ్యభిచారాలు పడిపోయి సేవ నుంచి పైకి పోయాడండి. వాళ్ళందరి గురించి నేను ధ్యానిస్తూ ఏడుస్తున్నాడు. చెప్తున్నాడు, ప్రభు నా చెయ్యి ఆటంకుడు చెయ్యి తీసి ప్రభు అని అడిగాడు. నా కాలు మీ సేవకు ఆటంకం అంటే కాలు తీసి ప్రభు అని అడిగానండి. బైబిల్లో ఉన్నాయండి మాటలు, 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే ఒక కంటితో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళు. ఇవ్వాలండి దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడంటే నా దేహాన్ని కూడా ప్రేమించిన స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడండి. మంట కలుగుతుంది నాలో, అగ్ని మంటలు రేగుతున్నాయి. నాకు వెళ్ళు చెప్పు, అందరికీ కఠినంగా చెప్పు, బలంగా చెప్పు అని ఆత్మ ప్రేరేపిస్తుందండి. దేవుడు మన సంఘాన్ని బలంగా వాడుకోబోతున్నాడండి. ఇండియాలో కాదు, ప్రపంచంలో బలంగా మన సంఘాన్ని వాడుకోబోతున్నాడు. ఎటువంటి అనుభవాలు చూడండి పౌలు గారికి దేవుడు, ఎటువంటి అనుభవాలు. ఆయనే గొప్ప వ్యక్తి, పౌలు గారే ఒక గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప అనుభవాలు ఆయన పంచుకుంటున్నాడు. తర్వాత క్రొత్త ఆకాశం కొరకు 2 పేతురు 3వ అధ్యాయం 13వ 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం, క్రొత్త ఆకాశం కొరకు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకున్నాం. వాటి యందు నీతి నివసించు, వాటి యందు నీతి నివసిస్తుంది. ఇదేనండి మేఘాల మీద కొనిపోబడ్డా ఆ మహామహిమలోనికి వెళ్తున్నాం, కొత్త ఆకాశంలోనికి వెళ్తున్నాం. అక్కడ ఏమున్నదటమ్మా? నీతి నివసించును. నీతి ఉంటుంది. ఇవాళ మన జీవితాల్లో నీతి ఉందండి. నీ మాటలో నీతి ఉందా? నీ చూపులో నీతి ఉందా? నీ ప్రవర్తనలో నీతి ఉందా? నీ బ్రతుకులో నీతి ఉందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు తృప్తిపరచబడతారు. నీతి లేకుండా డబ్బు సంపాదించడానికి నీ ఇష్టానుసారి జీవిస్తావా నువ్వు? ఇవాళ చెప్తున్నానండి, మీతోటి ప్రపంచంతో చెప్తున్నాను. విక్టర్ ప్రభాకర్ డబ్బు సంపాదించాలంటే కోటీశ్వరు నా స్నేహితులండి. ఒక్క అబద్ధం ఆడితే కోట్లు వచ్చే స్థాయిలో ఉన్న విక్టర్ ప్రభాకర్. ఐ విల్ నెవర్ టెల్ లై. డబ్బు గురించి అబద్ధం చెప్పనండి. ఐ వాంట్ టు డై లైక్ దిస్. డబ్బు లేనివాడు చనిపోవడానికి ఇష్టపడతాను, కానీ నీతిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి నాకు లేదండి. మా తండ్రి అలా పెంచాడండి. మా తండ్రి అలా పెంచాడు మమ్మల్ని. మా నాన్నగారు చెప్పేవాడు, రే నాయనా, సింహం ఆకలేస్తే గడ్డి తిందరా, తనంతటి తాను వేటాడి తను వేటాడిందే తింటుందని చెప్పాడు. ఏమండి ఇవాళ ఆలోచించేయండి, అత్తగారి సొమ్ము, మామీ గారి సొమ్ము, లాడి సొమ్ము, ఈడి సొమ్ములతో నువ్వు ఎలా జీవిస్తున్నావు అండి? మా నాన్నగారికి చెప్పే, నాన్న నువ్వు పెద్ద మేడ కట్టావు, నీకంటే పెద్ద మేడ నేను కట్టుకుంటానండి. మా నాన్నగారి మేడలో ఇవాళ నేను లేనండి, మా తండ్రి ఇంట్లో నేను లేను. ఇవాళ పౌరుషం కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. నీతి అనేది నీలో ఉంటే నువ్వు కోటీశ్వరుడు అవ్వకపోవచ్చు, కానీ కోటీశ్వరుడు కంటే గొప్ప వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. పౌలు గారి కోట్లు ఉన్నాయండి. పౌలు గారి మెగా చర్చ్ ఉందా? పౌలు గారికి 1000 ఎకరాలు ఉన్నాయా? ఏమి లేవు. ఎవరండి పౌలు గారు? నీతి కలిగిన వాడు. మళ్ళీ చదువుతారు అదే మాట. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. మనం దేని గురించి కనిపెట్టాలండి? క్రొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టాలి. మేడల బిద్దుల గురించి. ఎందుకు కనిపెట్టాలి వాటి గురించి? ఇప్పుడు చదవమా. వాటి యందు నీతి నివసించు. ఎందుకు వాటిని మనం ఆశించాలంటే అందులో ఏముందండి? నీతి ఉన్నది. ఏంటి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళే. నా మైక్లో వింటున్న ప్రపంచాన్ని కూడా అడుగుతున్నానండి. ఏంటి కొంతమంది మనం ఏం మాట్లాడతామండి? ఆవిడ చాలా నీతి కలిగిన ఆవిడ, ఆయన చాలా నీతి కలిగిన వాడు. అండి ఎక్కడో దుబాయ్ దేశంలో అండి నా గురించి ఆయన రాశాడండి. ఇవాళ మీకు లాంటి సేవకులు కొద్దిమంది ఉన్నారండి. ఇంత ధైర్యం ఎవరు చెప్పగలరు? అసలు
సేవకులకి బోధించే కృప దేవుడు మీకు ఇచ్చాడు. నేను బిషప్ గారు నాతో మాట్లాడేది చెప్పి, ఎంతమంది సేవకులు మీలా చెప్పగలరండి దేవుడితో మాట్లాడుతున్నానని, దేవుని రాజ్యాన్ని చూస్తున్నానని, దేవుని అనుభవిస్తే ఎంతమంది చెప్పగలరు కదా? ఇవాళ ప్రసంగాలు ఏంటండి? ఏదో వచ్చారు, విన్నారా, వెళ్ళిపోయాడు ప్రసంగాలే. ప్రపంచ సేవకులతో నేను మాట్లాడు, సేవకుడా నీ జీవితంలో చెయ్యి బోధ, ప్రీచ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉన్నది ఏంటంటే, ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్. నువ్వేది చేస్తున్నావో అదే చెప్పు. చిలక ప్రసంగాలు ఓడికి కావాలండి, ఎవరిని కాపాడమవి నీ జీవితంలో అని చెప్పు. యేసు ప్రభు నాకు చేశాడు, మీకు చేస్తాడు. యేసు ప్రభు నా కళ్ళు తెరిచాడు, నీ కళ్ళు తెరుస్తాడు. యేసు ప్రభు నాకు బాగు చేశాడు, మీకు బాగు చేస్తాడు. యేసు ప్రభు నన్ను రక్షించాడు, నేను రక్షిస్తాడని చెప్పి. అండ్ చాలామంది ప్రసంగాలు ఎలాగుంటాయని, యేసు ప్రభు ఇస్తాడట, చేస్తాడట, ఏమో అని ప్రసంగాలు చేస్తుంటారు. వచనం అంతా ఒకసారి చదివిరా. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి, ఆయనను ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశంలో కొరకును, కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకును కొత్త కనిపెట్టుచున్నాము. భూమి కొరకు కనిపెడుతున్నాం. వాటి యందు నీతి నివసించును. ఆఖరికి వెళ్ళిపోతున్నాండి, యేసుక్రీస్తుతో జీవించడం. ఇవన్నీ దేనికంటే ముడిపడి ఉన్నాయి? టు లివ్ విత్ ద గాడ్, ఆయనతో కలిసి జీవించడానికి ముడిపడి ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేనెక్కడ ఉందునో, యేసు ప్రభు గారు చెప్తున్నారు, తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, నీవు నాకు అనుగ్రహించావు కదా, వీరు కూడా నాతో కూడా ఉండవలనని, నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని, నా మహిమను వారు చూడాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీవు నన్ను ఇంతకేం చెప్పానండి? నాలో కలుగుతున్న మంట మీ అందరిలో కలగాలి. నాకు ఆత్మల రక్షణ కొరకు ఎంత తృష్ణ కలుగుతుందో అది మీ అందరికీ రావాలి. అది నా కోరిక. ఇప్పుడు నెక్స్ట్ కోరిక ఏంటండి? నేను వెళ్ళే మహిమరాజ్యంలో మీరు కూడా ఉండాలి. అప్పుడే మీరు నా నిజమైన సంఘ సభ్యులు. కానీ ఇందులో సగం మంది నరకానికి పోతే ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు సంతోషం కాదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అందరూ కూడా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి అవ్వాలి? మారు మనసు పొందాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పాత స్వభావాలు విడిచిపెట్టాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శరీర కార్యాలు విడిచిపెట్టాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అన్యులకు దూరంగా మనం ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే లోకము దాని యాక్చువల్ నుండి మనం పైకి రావాలి. ఈ మాటలంతా ఈజీ కాదండి, ఈ మాటలంతా ఈజీ కాదు. ఎవడి లోకాన్ని విడిచిపెట్టి రాలేడండి, ఎవడి లోకాన్ని విడిచిపెట్టి రాలేడు. లోకం అన్నది ఎంత భయంకరమైనదంటే, ఒక కుమారుడు ప్యాకెట్కి అలవాటు పడిపోయి ఆ ప్యాకెట్లో మూలిగి తేలుతున్నాడట. ఎవడో చెప్పాడట వెళ్ళి, అరే మీ నాన్న చచ్చిపోయాడు రా అని చెప్పాడు. ఊరి చివరిని ఆడుతున్నారు వీళ్ళు ప్యాకెట్. అటు అన్నాడంటే, ఇలాగే కదా తీసుకొస్తారు మా నాన్నని, ఒకసారి చూస్తానులే మా నాన్న అనుకొని ఆ ప్యాకెట్ ఆడుకుంటున్నాడట. అంతే ఆ దగ్గరికి రాగానే ఒకసారి వెళ్ళి ఈడు కూడా కాడి మూసేటి మళ్ళీ ప్యాకెట్కి వెళ్ళిపోయాడట. తన తండ్రిని కూడా చూడడానికి సమయం లేనంత బిజీగా మనుషులు అయిపోతారండి. వాడు దేనితో బిజీగా ఉన్నాడండి? లోకంతో, ఆ ప్యాకెట్తో బిజీగా ఉన్నాడు. ఇవాళ చాలామంది అండి దేవుడికి టైం ఇవ్వడానికి టైం ఉంటుందండి. దట్ బిజీ ద వరల్డ్ అండ్ వరల్డ్ యాక్టివిటీస్. నేను బాగా ఎరిగిన ఒక ఆయన ఉండేవాడండి, మంచి గాయకుడు, రేడియో గాయకుడు, బిజీ ఎప్పుడు బిజీ ఉండేవాడు. నేను చాలాసార్లు చెప్పాడు, దేవుడు ఒకరోజు నీ బిజీ అంతా తీసేస్తాడు. దేవుని కొరకు బిజీగా ఉండదు, లోకం కొరకు బిజీగా ఉండొద్దు. హేళనగా ఉంటుందండి. పాడైపోయేవాడికి నువ్వు చెప్పిన మాటలు హేళనగా ఉంటాయి. ఆయన అలాగే హేళన తీసుకున్నాడు. ఒకరోజు వచ్చింది, మంచం మీద పడిపోయాడు, కాళ్ళు చేతులు పడిపోయి. ఎవడు ఆయన పలకరించడం మానేశారండి. నాకు కబురు పెట్టాడు. నేను వెళ్ళా, నువ్వు చెప్పినప్పుడు ఆ మాటలు నేను వినిపించుకోలేదు. ఇవాళ దేవుడు నాతో ఫోన్లు మాట్లాడుకుంటా చేసేసాడు, స్నేహితులు లేకుండా చేసేసాడు, ఎవడో లేకుండా చేసి మంచం మీద పడేసాడు. ఎలాంటి దుర్మరణం పొందాడు తెలుసండి ఆయన. ఒకరోజు ఒక వేలు తీసి, ఒకరోజు చెయ్యి తీసి, ఒకరోజు కాలు తీసి భయంకరమైన దుర్మరణం పొందాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరితో, ప్రపంచంతో నేను చెప్తున్నానండి,
డూ నాట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు ఇచ్చిన 24 గంటలకి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, జీవించు. యవనుడా, నీ దృష్టి ఇష్టం చొప్పున జీవించు. ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యు. కానీ వీటన్నిటిని బట్టి నేను తీర్పులోనికి తీసుకొస్తాను. ఆ అంచెదీన మందున యేసే నా రక్షకుడు. ఆ మహాభయంకరమైన అగ్ని నుండి నిన్నెవడు కాపాడలేడు. చక్కని పాట అండి. ఓ మానవుండా, నీ గతి ఏమోనో తెలుసుకో. ఒక్కసారి నీ బొందులోంచి నీ ఆత్మ పైకి వచ్చిస్తే నీ చేసిన క్రియలు నీతో వచ్చేస్తాయి, నీ చేసిన పాపాలు నీతో వచ్చేస్తాయి. ఏంటి వాళ్ళ రోగులు కూడా వాళ్ళందరితో చెప్తున్నారండి, నీ రోగము నీ పాపాల వల్ల సంక్రమించిందే. ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ డిసీజెస్, యు మస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ సైన్. నీ రోగాల నుంచి పైకి రావాలంటే నీ పాపం నుంచి నువ్వు పైకి రావాలి. అదేంటండి పాస్టర్ గారు, రోగాలకి పాపాలకి సంబంధం ఉన్నదా పాస్టర్ గారు? ఇలా బైబిల్ ఎక్కడైనా ఉన్నదా పాస్టర్ గారు? లేదండి. వాడిని కష్టపడి ఆ ఇంటి కప్పు తీసి ఆయన కిందకి దించారు. అవునండి, పక్షవాయువు గలవాడిని దించగానే యేసు ప్రభు నీకు స్వస్థత వచ్చింది వెళ్ళిపోయింది చెప్పాడండి. ఏం చెప్పాడండి యేసు ప్రభుడికి? నీ పాపములు క్షమించబడినవి, నీ పరిపెత్తుకొని వెళ్ళిపోయినాడు. అంటే వాడికి దేని వల్ల వచ్చిందండి పక్షవాతం? వాడి పాపాల వల్ల వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాండి, నా మాయకులు ఉన్న ప్రపంచానికి చెప్తున్నాండి, రోగులైన కాపర్లారా మారు మనసు పొందండి. రోగాలతో ఉన్నారా, ప్రసంగాలు చేయకండి. వాడికి చెప్పకండి ప్రభు గురించి. వాడికి పైకి భక్తి గలవారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన సేవకులు దేవుడికి అవసరం లేదండి. దేవుడికి మీ స్వచ్ఛ ప్రసంగాలు అవసరం లేదండి. మీ వేషధారణ సేవ దేవుడికి అవసరం లేదండి. దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు చనిపోదాం. నా మట్టుకైతే బ్రతుకుటా క్రీస్తు, చావు అయితే లాభం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా కృపామేడ, ఈ దినాన్ని నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. మేఘాల మీద మీ దగ్గరకు వస్తున్నాను తండ్రి, సదాకాలం మీతో జీవిస్తాను తండ్రి. అట్టి కృపకి నన్ను, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ, ఈ ప్రపంచంలో వాక్యం వింటున్న బిడ్డలందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.